హరే కృష్ణ. మానవుడి జీవిత పరమార్థం ఏంటి? మనం ఏం చేయాలి? ప్రతి సంవత్సరం ఏదైనా మహత్తర కార్యక్రమం చేయండి. అది మిమ్మల్ని శ్రీకృష్ణ పరమాత్మ ధామానికి తీసుకెళ్లేలాగా ఉండాలి. ప్రతి నెల ఏదైనా మహత్తర కార్యక్రమం చేయండి. అది మిమ్మల్ని శ్రీకృష్ణ పరమాత్మని ధామానికి తీసుకెళ్లేలాగా ఉండాలి. ప్రతిరోజు ఏదైనా మహత్తర కార్యక్రమం చేయండి. అది మిమ్మల్ని శ్రీకృష్ణ పరమాత్మ ధామానికి తీసుకెళ్లేలాగా ఉండాలి. ప్రతి గంట ఏదైనా మహత్తర కార్యక్రమం చేయండి. అది మిమ్మల్ని శ్రీకృష్ణ పరమాత్మ ధామానికి తీసుకెళ్లేలాగా ఉండాలి. ప్రతి నిమిషం ఏదైనా మహత్తర కార్యక్రమం చేయండి. అది మిమ్మల్ని శ్రీకృష్ణ పరమాత్మ ధామానికి తీసుకెళ్లేలాగా ఉండాలి. ప్రతి సెకండ్ ఏదైనా మహత్తర కార్యక్రమం చేయండి. అది మిమ్మల్ని శ్రీకృష్ణ పరమాత్మ ధామానికి తీసుకెళ్లేలాగా ఉండాలి. అనుక్షణం ఏదైనా మహత్తర కార్యక్రమం చేయండి. అది మిమ్మల్ని శ్రీకృష్ణ పరమాత్మ ధామానికి తీసుకెళ్లేలాగా ఉండాలి. మరి ఏం చేయాలి? అనుక్షణం ఎలా చేయాలి? యుగధర్మం హరినామ సంకీర్తన. భగవద్గీత 18.65లో శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ విధంగా చెప్తున్నాడు. ఎల్లప్పుడూ నన్ను స్మరించు, నాకు భక్తుడివి కమ్ము, నువ్వు తప్పక నన్ను చేరుకుంటావు అని చెప్తున్నారు. ఇంతకంటే మనకు ఇంకేం కావాలి? శ్రీకృష్ణ పరమాత్ముడు సాక్షాత్తు మనకు చెప్తున్నారు, నువ్వు తప్పక నా దగ్గరికి చేరుకోగలవని. సో మనం ఏం చేయాలి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రాన్ని చదివితే సరిపోతుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ.